ఈరోజు క్లాస్లో మీకు ఇంకాస్త డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ స్టేజ్ని ఏమంటారంటే అబ్జర్వేషన్. అంటే ఏంటి అబ్జర్వేషన్ అంటే తెలుగులో పరిశీలన, రైట్. సెకండ్ది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, దాన్ని అర్థ వివరణ అంటాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అబ్జర్వేషన్, సెకండ్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్, మూడవది ఏంటంటే అప్లికేషన్. ఓకే, సో అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకున్నాం అనుకో ఏమవుతుంది, వాక్యాన్ని డైరెక్ట్ అప్లై చేసుకుంటే అబ్జర్వేషన్ చేయలేవు, ఇంటర్ప్రిటేషన్ చేయలేవు, డైరెక్ట్ అప్లై చేసుకుంటున్నావు, ఏమవుతుంది? తప్పు అప్లై చేసుకుంటావు. ఎందుకంటే నీకు అసలు దాని రూల్స్ తెలియదు కదా, అసలు ఎవరికి చెప్పాడు, ఎందుకు రాశాడు, ఏం తెలియదు. కాబట్టి డైరెక్ట్ నువ్వు అప్లై చేసేసుకుంటావు, కాబట్టి తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్ గుండా వెళ్తే మనకు రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. సో అబ్జర్వేషన్లో మనం ఏం చూస్తామంటే వాట్ డస్ ద ప్యాసేజ్ సే, వచన భాగం మనకేం చెబుతుంది, వచన భాగం అసలు ఏ విషయాలను బోధిస్తుంది, ఏమున్నాయి వచనంలో అనేది ఫస్ట్ అబ్జర్వేషన్. వి అబ్జర్వ్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ప్యాసేజ్, అది ఫస్ట్ది. చూసిన తర్వాత ఇంటర్ప్రిట్ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే వాట్ డస్ ద ప్యాసేజ్ మీన్. ఫస్ట్ది ఏంటి, వాట్ డస్ ద ప్యాసేజ్ సే, ఏం చెబుతుంది. రెండవది వాట్ డస్ ద ప్యాసేజ్ మీన్, అంటే అసలు అర్థం ఏంటి. ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే అప్లికేషన్, దీన్ని నేను ఎలా అన్వయించుకోవచ్చు, రైట్. సో రాయ్ జుక్ అనే రచయిత ఈజ్ ఆథర్, బేసిక్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ బుక్ ఆథర్. ఆయన ఏమంటాడంటే చాలామంది పరిశీలన నుండి అంటే అబ్జర్వేషన్ నుండి అర్థ వివరణ దగ్గరికి రాకుండా, ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి రాకుండా నేరుగా అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే లాజికల్గా ఆలోచించిన పరిశీలన తర్వాత వచ్చేది అర్థ వివరణ, అన్వయింపు కాదు. బైబిల్ చెబుతున్న విషయాలు పరిశీలించినప్పుడు ఫస్ట్ వెన్ యూ అబ్జర్వ్, మీరు లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తారు. మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అసలు ఏంటిది, అసలు ఎందుకు ఇక్కడ ఉంది అనేది కొన్ని ప్రశ్నలు అడుగుతాం. సో ఈ ప్రశ్నలు అడిగిన తర్వాత మనం ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వస్తాం. ఇంటర్ప్రిటేషన్లో దాని ఒరిజినల్ మీనింగ్ మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని మనం అన్వయింపు దగ్గరికి తీసుకొస్తామని చెప్పి రాయ్ జుక్ అంటాడు. ఆయన ఏమంటాడంటే అబ్జర్వేషన్ అనేది ఆవిష్కరణ లాంటిది, కానీ అర్థ వివరణ అనేది జీర్ణం చేసుకోవడం లాంటిది. అబ్జర్వేషన్ పరిశీలించడం, యూ ఫౌండ్ అంటే యూ అబ్జర్వ్డ్, ఓకే అక్కడ లైట్ ఉంది అని అబ్జర్వ్ చేశారు, రైట్. కానీ అర్థం చేసుకోవడం అంటే ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లైట్కి సప్లై ఎటు నుంచి వచ్చింది, ఆ లైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇంకా కాస్త లోతుల్లోకి వెళ్ళి అసలు దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది అర్థం విన్నా. సో జీర్ణం చేసుకుంటున్నావు, యూ గో వెరీ డీప్. దాని తర్వాత మనం అప్లికేషన్ దగ్గరకు వస్తాం. ఓకే, సో మీకు జస్ట్ ఓవర్వ్యూ చెప్తున్నా అండ్ ఐఎమ్ వెరీ ఫాస్ట్ బికాస్ మనకు ఓన్లీ 1 అవరే ఉంది, రైట్. సో నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్పి ముందుకెళ్తా. సో ఫస్ట్ థింగ్, బైబిల్ అర్థ వివరణ యొక్క మెయిన్ సూత్రాలు మనం తెలుసుకోవడానికి మనం ఏ విధంగా అప్రోచ్ కావాలంటే బైబిల్ దగ్గరికి ప్రార్థనతో ప్రారంభించాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బైబిల్ ఇంటర్ప్రిటేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అని అడిగితే నేను ప్రేయర్ అని చెబుతాను. ఎందుకంటే మనం పుస్తకంలో ఏముందో తెలుసుకోవడానికి ముందు పుస్తక రచయిత దగ్గరికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. ఎవరు పుస్తక రచయిత? దేవుడు. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన బిబ్లియాలజీలో కూడా మనం నేర్చుకున్నాం కదా, బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరిచ్చాడట? పరిశుద్ధాత్ముడు దైవావేశం వలన కలిగిన మాటలు మనకిచ్చాడు. సో దైవావేశం వలన కలిగిన మాటలు ఎవరైతే ఇచ్చారో ఆ దేవుని దగ్గరికి మనం ప్రార్థనతో వెళ్ళాలి. ఎందుకంటే బైబిలియాలజీలో కూడా మనం నేర్చుకున్నాం కదా, మనకు ఇన్సైట్స్ ఇచ్చేది ఎవరు? బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఓకే, ఎన్లైటన్మెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆల్రెడీ ఉన్న సత్యాన్నే మనకు వెలిగింపజేస్తాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు వెలిగిస్తేనే మనకు బైబిల్లోని లోతైన సత్యాలు తెలుస్తాయి. అంతేగాని మనం కేవలం స్టడీ చేయడం వల్ల ప్రతిదీ తెలుస్తుందా అంటే తెలియకపోవచ్చు. ఓకే, సో అందుకని మనం ఒకవేళ బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నిస్తే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, దేవా, కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, మీకు గుర్తుందేమో,
నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు. ధర్మశాస్త్రం ఆయన కళ్ళ ముందు లేదా, కానీ చదువుతున్నప్పుడు దాని లోపల ఆశ్చర్యమైన కార్యాలు నేను చూసినట్లు కన్నులు తెరవమంటున్నాడు. అంటే ఏంటి అంటే నా మనోనేత్రాలు వెలిగించు, నాకు రైట్ ఇన్సైట్స్ ఇవ్వు, తద్వారా నేను దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయని కీర్తనాకారుడు అంటున్నాడు. సో ద సేమ్ అప్రోచ్ షుడ్ బి అ బైబిల్ స్టూడెంట్ది కూడా. ఏమని ఉండాలంటే బైబిల్ చదవడానికి, బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్టు నా కన్నులు తెరువు అని చెప్పి మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఒక కొటేషన్ రాశాను, ఏమన్నానంటే ఆత్మదేవునిపై ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవడం అలవాటైతే, ఆత్మదేవునిపై ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవడం అలవాటైతే ఆత్మీయ స్థితిలో అభివృద్ధి ఆలస్యం అవ్వదు అని రాశాను. ఎందుకు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద చర్చ్ ఆర్ నాట్ గ్రోయింగ్, ఎందుకు ఎదగట్లేరు అంటే ఆత్మదేవుని మీద ప్రార్థనాపూర్వకంగా దేవా నాకు నీ వాక్యం అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయని ఆత్మదేవుని మీద మనం ఆధారపడట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో అది ఫస్ట్ థింగ్, ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా బైబిల్ని ఏ విధంగా చదవాలంటే పేషెంట్గా చదవాలి. పేషెంట్గా అంటే రోగం వచ్చిన వాళ్ళగా కాదు, పేషెంట్గా అంటే ఓపికగా చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, ఆలోచనాత్మకంగా చదవాలి. రీడ్ పేషెంట్లీ, రీడ్ థాట్ఫుల్లీ, రీడ్ రిపీటెడ్లీ. 3 విషయాలు. ఓకే, రీడ్ థాట్ఫుల్లీ, రీడ్ రిపీటెడ్లీ అండ్ రీడ్ పేషెంట్లీ. అప్పుడు నువ్వు ఎక్కువ సమయం ఇస్తావు, ఎక్కువ ఆలోచిస్తావు. కాబట్టి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు నీకు కూడా కొన్ని ఇన్సైట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, సో దాంట్లో భాగంగా ఈరోజు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ని చూద్దాం, అది పరిశీలన, అబ్జర్వేషన్. ఓకే, అబ్జర్వేషన్, సరైన ప్రశ్నలను అడగడం. పరిశీలన అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? జస్ట్ జనరల్ డెఫినేషన్, వాట్ ఈజ్ అబ్జర్వేషన్? ఎవరన్నదా మాట? వెరీ గుడ్, ప్రవీణ్ చెప్పింది కరెక్ట్. జాగ్రత్తగా తీక్షణంగా గమనించడం. ఏదైనా వస్తువును కానీ, ఏదైనా ఎవరైనా వ్యక్తిని కానీ, ఏదైనా విషయాన్ని కానీ జాగ్రత్తగా తీక్షణగా గమనించడాన్ని పరిశీలన అంటారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర దొంగ నోట్లు ఉంటాయి. దొంగ నోట్లు 2 నోట్లు నీకు ఇచ్చి దీంట్లో దొంగ నోటు ఏదో కనుక్కోమని చెప్తే జస్ట్ ఇట్లా చూసి ఇట్లా పట్టేస్తామా? ఇట్లా చూసి ఈ దొంగ నోట్ అని చెప్పిస్తావు అట్లను? ఎందుకు చెప్పు? అబ్జర్వ్ చేయట్లేదు, నువ్వు జస్ట్ చూస్తున్నావు అంతే. సీయింగ్ ఈజ్ డిఫరెంట్. ఇది 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 గుర్తుపెట్టుకోండి. చూడడం వేరు, అబ్జర్వ్ వేరు, అబ్జర్వేషన్ వేరు. చూడడం అంటే ఇట్లా చూస్తాను అంతే, కానీ అబ్జర్వేషన్ చేసినప్పుడు నువ్వు ఓన్లీ చూడట్లేదు, తీక్షణంగా చూస్తున్నావు, జాగ్రత్తగా చూస్తున్నావు, డీటెయిల్స్ చూస్తున్నావు. ఓకే, సో దొంగ నోటు గమనించాలంటే మనం ఏం చేస్తాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డెన్ థ్రెడ్ ఉందా లేదా, ఖాళీ ప్లేస్లో గాంధీ గారి బొమ్మ డల్గా ఉందా లేదా, ఆర్బీఐ గవర్నర్ సంతకం కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఏంటి? డీటెయిల్స్. ఓకే, సో అబ్జర్వేషన్ అంటే అది. యు అబ్జర్వ్ డీటెయిల్స్ ఆఫ్ అ థింగ్. చాలా లోతుల్లోకి వెళ్ళి తీక్షణంగా చూడడం. మనం జనరల్గా ఏదైనా వస్తువు కొనడానికి ముందు కూడా చూస్తాం కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా పాత్ర కొనాలనుకో, పాత్ర పట్టుకొని చూస్తాం కదా. ఒక కుండ కొనాలన్నా పట్టుకొని చూస్తాం, జస్ట్ ఆ కుండ ఉంది ఇచ్చేయమనం కదా. మొబైల్ కొనాలన్నా తీక్షణంగా చూస్తాం. సో ఇన్ అదర్ వర్డ్స్, మన అనుదిన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తాం, దేన్నైనా అబ్జర్వ్ చేస్తాం. బట్ సాడ్లీ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మనం అబ్జర్వ్ చేయం, చాలాసార్లు అబ్జర్వ్ చేయం. ఎందుకు చేయమంటే మనకు ఆల్రెడీ కొన్ని ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి వెనకాల. ఆ దృక్పథంతో బైబిల్ చదివి దాని అర్థం అదే అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద థింగ్ మనం లాస్ట్ టైం క్లాస్లో కూడా చూసింది ఏంటంటే హేస్టీ కంక్లూజన్స్. ఏంటి హేస్టీ కంక్లూజన్స్ అంటే? త్వరగా దీని అర్థం ఇదే అని చెప్పి తీర్పు తీర్చేయొద్దని. ఇంతే, దీని అర్థం ఇదే అని చెప్పేసి ఫిక్స్ అవ్వద్దు. ఓకే, సో చాలా జాగ్రత్తగా మనం తీక్షణంగా బైబిల్ వాక్యాన్ని గమనించాలి. హెచ్టి క్వైస్ట్ అనే ఒక రచయిత ఏమంటాడంటే, విషయాలను వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూడడమే అబ్జర్వేషన్. విషయాలను వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనేదే అబ్జర్వేషన్ అని అంటాడు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ చూడడం కాదు, డీటెయిల్స్ కనుక్కోవడం, గ్రహించడం, లేకపోతే లోతుల్లోకి వెళ్ళి తీక్షణంగా
అబ్జర్వ్ చేయడం అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో డిటెక్టివ్ రోల్ మనం ప్లే చేయాలి. మరకలంటినై ఓకే సిబిఐ వాళ్ళు చేసినట్టుగా. సో డిటెక్టివ్ రోల్ పోషించడం అనేది అబ్జర్వేషన్ అని అర్థం. బైబిల్ పరంగా మనం వస్తే వాక్యం దగ్గరికి అటువంటి అప్రోచ్తో మనం వెళ్ళాలి. ఓకే, సో అసలు మనం పరిశీలించకుండా ఉండడానికి అడ్డుగా ఉండే కొన్ని విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే మనకు మోటివేషన్ లేకపోవడం. మీకు నోట్స్ మళ్ళీ ఇస్తాము, అది లేట్ అవుతున్నట్టుంది కానీ రాసుకోండి. ఫస్ట్ది ఏంటంటే చదవాలనే ఆసక్తి లేకపోతే నేర్చుకోవాలనే దృక్పథం బలంగా లేకపోవడం. అందుకే మనం అబ్జర్వ్ చెయ్యం. ఓకే, దాన్ని మోటివేషన్ అంటాం. రెండవది ప్రాధాన్యత, ప్రయారిటీస్. మెయిన్ ఏంటంటే మనం ఎందుకు అబ్జర్వ్ చేయమంటే సమయం ఇవ్వం అంతే. వి డోంట్ గివ్ లాట్ ఆఫ్ టైం. నువ్వు అబ్జర్వ్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. సో డీటెయిల్స్కి లోపల్లోకి వెళ్ళాలంటే నీకు టైం ఇవ్వాలి. సో నువ్వు టైం ఇవ్వలేవు కాబట్టి నువ్వు అబ్జర్వ్ చేయలేవు. సో రెండవది ప్రయారిటీస్. మూడవది ఏంటంటే టైం ఉంది కానీ ఎట్లా చేయాలో తెలియదు. సో వీ డోంట్ నో ద మెథడ్స్. మూడవది ఎలా చేయాలో, ఎలా అబ్జర్వ్ చేయాలో అనేది అవగాహన లేకపోవడం. ఓకే, సో మోటివేషన్ లేదు, ప్రయారిటీస్ సరిగ్గా లేవు, మూడవది మెథడ్స్ మనకు తెలియదు. ఈ మూడు విషయాల వల్ల మనం పరిశీలన చేయము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట వినండి. త్వరగా బైబిల్ చదివి, త్వరగా చాలా ఫాస్ట్గా బైబిల్ చదివి నాకు బైబిల్ అర్థం కావట్లేదు అని అన్నారంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ గివ్ టైమ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద బైబిల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మనకు బైబిల్ చదవడం చాలా కష్టమని నేను చెప్పట్లేదు. బైబిల్ మామూలుగా చదివితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అర్థం కావు, దానికి మనకు మెథడ్స్ ఉన్నాయి. కానీ త్వరగా చదివేసి టైం ఇవ్వకుండా నాకు బైబిల్ అర్థం కావట్లేదు అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, సో పరిశీలన చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బైబిల్ అర్థం చేసుకోవడానికి అని మనం గుర్తు చేసుకుందాం. రైట్, మైకేల్ గ్రీన్ అనే ఆథర్ ఏమంటాడంటే బైబిల్ గ్రంథాన్ని ఒక టూరిస్ట్ లాగా కాకుండా ఒక ఎక్స్ప్లోరర్గా చదవడం నేర్చుకోవాలి అంటాడు. ఎక్స్ప్లోర్ చేస్తారు. సపోజ్ ఇక్కడ తవ్వితే మనకు ఒక విగ్రహం వచ్చింది అనుకో, సో ఆర్కియాలజిస్ట్ వచ్చి ఆ విగ్రహం ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అది ఎంత పురాతనమైంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తారా లేదా? కానీ టూరిస్ట్ ఏం చేస్తాడు? జస్ట్ చూసి వచ్చేస్తాడు. సో బైబిల్ చదివేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే టూరిస్ట్ లాగా వెళ్తున్నారు బైబిల్ దగ్గరికి. పైన చూసి ఇది ఉందా అది ఉందా అని అనుకుంటున్నారు, కానీ దే డోంట్ ఎక్స్ప్లోర్ ద డీపర్ ట్రూత్స్. లోపల ఎంత సత్యం ఉంది, అసలు ఎవరు రాశారు ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయట్లేరు. సో మైకేల్ గ్రీన్ అంటాడు బైబిల్ గ్రంథాన్ని పర్యాటకునిగా కాకుండా ఒక అన్వేషకుడిగా చదవడం మనం నేర్చుకోవాలి అని అంటారు. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే మీరు కొంతమందికి తెలిసేమో, కాకపోతే మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ యాప్ట్. బైబిల్ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని చూడటానికి ఎంతమంది జ్ఞానులు వచ్చారు? జనరల్గా క్రిస్టియన్ ముగ్గురు. ఓకే, ముగ్గురు అనేది జనరల్గా అంటారు చాలామంది. లేకపోతే మీరు ఏదైనా పిక్చర్స్ చూస్తే కూడా యేసుప్రభు అక్కడ ఉంటాడు పశువుల తొట్టిలో, ముగ్గురు వేసుకొని ఏఫోదులు వేసుకొని ముగ్గురు జ్ఞానులు నిలబడ్డట్టు కూడా పిక్చర్స్ ఉంటాయి. దట్ ఈస్ అ జనరల్ అండర్స్టాండింగ్. ముగ్గురు జ్ఞానులు పాటల్లో కూడా ఆ ముగ్గురు జ్ఞానులు అనేది చూపిస్తారు. కానీ బైబిల్లో ముగ్గురు జ్ఞానులు అనేది ఎక్కడైనా ఉందా? లేదు. మత్తయి సువార్త 2:1-2 చూస్తే జ్ఞానులు, చాలామంది జ్ఞానులు అని ఉంటుంది అంతే. కానీ ఏ విధంగా కంక్లూడ్ చేశారు ముగ్గురని? 3 గిఫ్ట్లు. ఓకే, బంగారము, సాంబ్రాణి, బోలం 3 గిఫ్ట్లు తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురు వచ్చారని కంక్లూడ్ చేసి ఓ పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు. సో దాన్ని ఏం చేసాం మనం? ఏమాత్రం పరిశీలన చేయకుండా ఫాలో అయ్యాం. సో చాలా ఎవరో చెప్పాడు మంచి బోధకుడు అన్నంత మాత్రాన కూడా దానికి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అప్పీల్స్ టు హ్యూమన్ అథారిటీ. ఎవరో చెప్పారు, ఎవరో ఫేమస్ ప్రీచర్ చెప్పాడని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ బై ద వే యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చారో తెలుసా జ్ఞానులు? అసలు పుట్టిన వెంటనే అస్సలే కాదు, 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. కానీ మనోళ్ళందరూ ఆయన పుట్టినప్పుడే ఆ జ్ఞానులు అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే యేసుప్రభు పుట్టిన తర్వాత నక్షత్రం కనబడుతుంది, వీళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. హేరోదు రాజు పుట్టాడు అని చెప్పేసిన తర్వాత, హేరోదు రాజుకు ఆయన పుట్టాడని తెలిసిన తర్వాత
2 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఉన్న వాళ్ళందరినీ చంపేయమంటాడు. అంటే 2 years ఆల్రెడీ అయిపోయింది. సో 2 years అయిన తర్వాత వీళ్ళకు తార కనిపించి వాళ్ళను యేసుప్రభు ఉన్న ప్లేస్కి తీసుకెళ్తే యేసుప్రభు దగ్గరికి అప్పుడు వెళ్తారు. అండ్ బై ద వే వాళ్ళు పశువుల తొట్టిలో యేసుప్రభు పండుకున్న ప్లేస్కి వెళ్ళలేదు. మీరు 9-11 వచనాలు చూస్తే ఇంట్లో అని ఉంటుంది అక్కడ వచనం. ఓకే, మత్తయి సువార్త 2:9-11 మీకు ఇచ్చిన నోట్స్లో మీరు చూడండి. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, అంటే పుట్టాడు 2 years అయిపోయింది, వాళ్ళిద్దరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు. సో మీకు ఎక్కడైనా అటువంటి పిక్చర్స్ ఏమైనా కనబడితే కూడా అది రాంగ్ అబ్జర్వేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల వచ్చిన పిక్చర్ అని చెప్పేసి మీరు గుర్తు చేసుకోవచ్చు. ఓకే, సో పరిశీలనలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వచనంలో ఉన్నదానిని జాగ్రత్తగా చూడడం, అదేవిధంగా వచనంలో లేని దానిని కూడా చూడడం. ఇప్పుడు వచనంలో ఏం లేదు, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ముగ్గురు లేరు, పశువుల పాక లేదు. ఓకే, సో ఉన్నదానిని అబ్జర్వ్ చేయడమే కాదు, లేని దానిని కూడా గమనించాలి. సో దట్ ఈస్ వాట్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో ఒకవేళ అట్లా చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే వాక్య భాగంతో డైలాగ్ చేయాలి. సో జనరల్గా ఇప్పుడు సండే రోజు మేము చేసేది ఏంటి, ప్రీచింగ్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మోనోలాగ్ అంటాం, ప్రసంగం చేయడం. ఓకే, మీరు మాట్లాడు, కూర్చునే వాళ్ళు ఎవరు మాట్లాడు, కానీ ఒకరితో ఒకరం మనం చర్చిస్తాం చూడు, దాన్ని ఏమంటాం మనం, డైలాగ్ అంటాం. ఓకే, సో వాక్య భాగంతో కూడా మనం ఏం చేయాలంటే డైలాగ్ చేయాలి, మనం సంభాషించాలి. అప్పుడే పరిశీలనలో మనకు లోతైన సత్యాలు తెలుస్తాయి. అక్కడ 2 కొటేషన్స్ ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోండి. సో వాక్య భాగానికి అబ్జర్వేషన్లో మనం వేయాల్సిన 5 ప్రశ్నలు. ఏమేమి చేతినా రాలే ఇంకా? ఓకే, 5 ప్రశ్నలు. ఓకే, ఈ 5 ప్రశ్నలు అబ్జర్వేషన్లో మనం అడుగుతాం. ఏంటి 5 ప్రశ్నలు? ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? యా, వెరీ గుడ్. సో హూ, వాట్, వెన్, వేర్, వై, హౌ, ఈ 5 ప్రశ్నలను మనం వాక్య భాగానికి వేయడం అబ్జర్వేషన్లో ప్రాథమికంగా మనం చూస్తాం. ఓకే, ఫస్ట్ది ఎవరు, హూలో అసలు ఆ పర్టికులర్ ప్యాసేజ్లో ఉన్న పీపుల్ ఎవరు, ఆ ప్యాసేజ్ రాసింది ఎవరు, రచయిత ఎవరు. ఇది మీకు ఇస్తారు నోట్స్, ఇది మీరు అవసరం లేదు, అంటే ఉన్న వాళ్ళు రాసుకోండి, మిగతా వాళ్ళు అవసరం లేదు, మీకు నోట్స్ ఇస్తాం. ఎవరున్నారు ఆ వాక్య భాగంలో, ప్యాసేజ్లో, అసలు ఆ ప్యాసేజ్ రాసింది ఎవరు, ఆ ప్యాసేజ్ ఎవరికి రాశాడు రచయిత, ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. హూ ఆర్ ద పీపుల్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్, రచయిత లేకపోతే గ్రంథకర్త అసలు ఏం చెబుతున్నాడు, అక్కడ జరుగుతుంది ఏంటి, అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఏమిటి అనేది రెండవ క్వశ్చన్ మనం అడగాల్సింది, హూ అండ్ వాట్. మూడవది ఎప్పుడు జరిగింది ఇదంతా, ఈ పుస్తకం ఎప్పుడు రాశారు, అసలు ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది. ఒకవేళ ప్రవచనం ఉందనుకో, ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పబడ్డది, అది నెరవేరిందా, నెరవేరబోతుందా. సో ఎప్పుడు అన్నది మూడవ ప్రశ్న, వెన్. నాలుగవది వేర్, ఎక్కడ జరిగింది, ఈ రచయిత ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి రాశాడు, ఈ రచయిత ఎవరికైతే రాశాడో ఆ పాఠకులు ఎక్కడున్నారు. ఇప్పుడు పౌలు ఎక్కడి నుంచి రాశాడు ఎఫెసీ పత్రిక, జైలు నుంచి రాశాడు. ఓకే, రోమా కారాగారం నుంచి రాశాడు. ఎవరికి రాశాడు, సో ఎందుకు అది ఇంపార్టెంట్ అర్థమవుతుందా? సో అది తెలుసుకోవడం మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు జైలులో ఉన్న ఒక వ్యక్తి సంఘానికి క్షేమం కలిగించడానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడంటే, ఈయన శ్రమల్లో ఉండి కూడా సంఘక్షేమం కోసం ఆలోచిస్తున్నాడు, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అన్నది మనకు అర్థం కావట్లే. సో ఎక్కడ నుంచి రాస్తున్నాడు, ఆ మాటలు వినేవాళ్ళు ఎక్కడున్నారు. సో ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మనం ఒక్కొక్కటి చూసినప్పుడు మీకు ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. అది నాలుగవది, ఎక్కడ. ఐదవది వై. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్స్లో కూడా మనం చాలాసార్లు వై అనే ప్రశ్నను అడుగుతాం. ఓకే, వై అనే ప్రశ్న అడగకుండా మనం ఏది చెయ్యం. అంటే మనం బయటికి వై అని అడగకపోయినా మన మనసులో అసలు ఎందుకు అన్నది మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్లో కూడా మనకు ప్రశ్నలు ఉంటాయి. సో వై, ఎందుకు ఈ పుస్తకం రాయబడ్డది,
ఎందుకు ఈ సంగతులు రాస్తున్నాడు రచయిత? ఎందుకు రచయిత ఇంత భాగాన్ని ఒక పుస్తకంలో ఈ టాపిక్ కోసం ఇంత కేటాయించాడు? 1 కొరింథియన్స్ తీసుకుంటే ఎన్ని చాప్టర్స్ రాస్తాడు ఆత్మవరాల గురించి? 12వ అధ్యాయం రాస్తాడు, 14వ అధ్యాయం రాస్తాడు, 13వ అధ్యాయం మధ్యలో ప్రేమ గురించి వస్తుంది. ఓకే, సో 2 హోల్ చాప్టర్స్ పరిశుద్ధాత్మ వరాల గురించి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఎందుకంటే అక్కడ చాలా పరిశుద్ధాత్మ వరాల గురించిన గలిబిలు ఉంది సంఘంలో, రైట్? సో ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వై అండ్ మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు సపోజ్ ఆథర్ యొక్క మెయిన్ ఉద్దేశం లేదనుకో, మనకు తెలియట్లేదనుకో, మనం ఏం మిస్ అవుతున్నట్టు? హోల్ పాయింటే మిస్ అవుతుంది. అసలు ఆయన ఇందుకే రాస్తున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు అనుకో, మనం ఏదేదో దాన్ని కలుపుకొని మనకిష్టం వచ్చింది అర్థం చేసుకోవచ్చు. సో మెయిన్ ఉద్దేశాన్ని మిస్ అవుతున్నాం మనం. ఇది గమనించండి. ఎవ్రీ ప్యాసేజ్లో, ప్రతి ప్యాసేజ్లో ఆథర్ చెప్పాలనుకుంటున్నది 10 పాయింట్లు ఉండవు. ఓకే, ఆథర్ చెప్పాలనుకుంటున్నది ఒకటే పాయింట్ ఉంటుంది. దెర్ ఈజ్ 1 పాయింట్ ఇన్ 1 ప్యాసేజ్. ఓకే, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందన్నమాట. ప్యాసేజ్ అర్థం మాత్రం ఒకటే ఉంటుంది, అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకోవట్లేదు, పరిశీలించట్లేదు అనుకో, వీఆర్ మిస్సింగ్ ద హోల్ పాయింట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నలు మనం అడగాలి. ఓకే, 6వ క్వశ్చన్ చివరిది, హౌ, ఎలా. ఈ విషయాలు ఎలా రాశాడు, ఎలా జరిగింది, ఆ వ్యక్తి ఎలా చేశాడు, బట్ రచయిత రాసే విధానంలో కూడా ఎలా అనే సంఘటనలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఎందుకు ఈ 6 ప్రశ్నలు మనం వెయ్యాలి? వై వీ హ్యావ్ టు ఆస్క్ దీస్ 6 క్వశ్చన్స్ ఇన్ అబ్జర్వేషన్? ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక అడ్డంకి ఏమని చెప్పాను? ఫస్ట్ది సమయం. ఓకే, సో ఫాస్ట్గా చదివి బైబిల్ అర్థం కావట్లేదని. సో ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక ప్యాసేజ్కి ఏం జరుగుతుంది? సో మనల్ని ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్, బైబిల్ని వేగంగా చదవకుండా మనల్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు ఈ 6 క్వశ్చన్స్ను ఒక ప్యాసేజ్ని అడగాలంటే 5 నిమిషాల్లో అవుతుందా? అస్సలు కాదు. ఓకే, సో నిన్ను బైబిల్ త్వరగా చదవకుండా నియంత్రిస్తుంది అన్నమాట ఈ పరిశీలన క్వశ్చన్స్. అది ఫస్ట్ అడ్వాంటేజ్, ఈ క్వశ్చన్స్ అడగడం వల్ల మనకు జరిగే అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే, మన మనస్సును, హృదయాన్ని ఆ లేఖన భాగం యొక్క గ్రంథ రచయితతో ముడిపెడుతుంది. నీకు అర్థమవుతుంది అసలు ఆయన ఎందుకు రాస్తున్నాడు, సందర్భం ఏంటి, ఆయన రాయడంలో వాడిన పదజాలం ఏంటి. సో యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ద ఆథర్. అది రెండవది, నీ మనస్సును, హృదయాన్ని లేఖన భాగంతో, పుస్తక రచయితతో ముడిపెడుతుంది. మూడవది ఏంటంటే, దట్ విల్ ఎంకరేజ్ యువర్ సోల్ టు మెడిటేట్. మనం ఫస్ట్ క్లాస్లో చూసాం కదా, బైబిల్ చదవమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. బైబిల్ చదవమని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఏమని ఉంది? బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని ఉంది. సో రీడింగ్ ఈజ్ డిఫరెంట్, మెడిటేటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో బైబిల్ ఆల్వేస్ ఎంకరేజెస్ అబౌట్ మెడిటేటింగ్. నువ్వు ధ్యానించు, నెమరు వేయి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే పరిశీలనలో జరుగుతుంది. సో ఫస్ట్ది ఏంటి? బైబిల్ని వేగంగా చదవకుండా నియంత్రిస్తుంది, మన హృదయాన్ని లేఖన భాగంతో ముడిపెడుతుంది. మూడవది, ధ్యానించే తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకే, కాబట్టి మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. రైట్, మీకు యాక్చువల్లీ లాస్ట్ టైం గ్రూప్స్గా డివైడ్ చేసి మీకు ప్రాక్టికల్గా చేయించాము, కానీ నేను అది మళ్ళీ తర్వాత వస్తాయి, ఇప్పుడు లేదు కాబట్టి. రైట్, ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ చెప్పడానికి హిస్టరీలో లేకపోతే చాలామంది వాడే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఒక స్విస్ బయాలజిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు లూయిస్ అగసీజ్. మీరు గూగుల్లో కూడా టైప్ చేస్తే వస్తుంది. లూయిస్ అగసీజ్ ఆయన పేరు, స్విస్ బయాలజిస్ట్, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఒకరోజు ఆయన దగ్గరికి ఇంటర్న్షిప్కి వచ్చిన స్టూడెంట్స్ దగ్గరికి ఒక ఆయన స్టూడెంట్ వస్తే, స్టూడెంట్కి జంతువుల అవశేషాలు అంటే ఈ ల్యాబ్లో పెడతారు కదా, అవి పెట్టి వాటి మీద ఆయన ఎక్కువ రీసెర్చ్ చేసేవాడు అనమాట. సో ఒక చేపది అవశేషం, దాన్ని ఏమంటారు ల్యాబ్లో పెట్టేదాన్ని?
స్పెసిమెన్, రైట్ రైట్. ఆ స్పెసిమెన్ అక్కడ పెట్టేసి ఓకే ఆ స్టూడెంట్కి చెప్పాడంట, సో ఇదిగో స్పెసిమెన్ నీ ముందు ఉంది, నవ్ యూ రైట్ డౌన్ ద అబ్జర్వేషనల్ పాయింట్స్ అని చెప్పేసి పాయింట్. ఓ సింతేనా అనుకున్నాడు స్టూడెంట్. సో హీ స్టార్టెడ్ రైటింగ్ అనమాట, రాయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఫస్ట్ 1 అవర్లో ఒక 3-4 పాయింట్స్ రాశాడు, మంచిగా రెడీగా ఉన్నాయి. సరే అని చెప్పేస్తే 1 అవర్ 2 అవర్స్ తర్వాత లూయిస్ అగాసిస్ మళ్ళీ వచ్చాడు. వచ్చేసేసరికి చేశాను అంటే సరే అని చూసి ఆయన సరే ఇంకా రాయి అని చెప్పేసి వెళ్ళిపోతే సరే అని మళ్ళీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు స్టూడెంట్. సో ఇప్పుడు రాసిన దానికి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ అయింది. ఓకే సరే ఇంకా రెడీ ఉన్నా అని చెప్పేసి ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటే అగస్టీస్ రాలేడు. 1 డే అయిపోయింది రాలేడు, 2 డే అయిపోయింది రాలేదు, 3 డేస్ అయిపోయింది రాలేదు. సో ఈ స్టూడెంట్కి అర్థమైంది ఏంటంటే ఓహో నేను చాలా లోతుల్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయమని మేబీ అగస్టీస్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఇంకా ఆ స్పెసిమెన్లో ఉన్న డీటెయిల్స్ రాయడం మొదలుపెట్టాడు. ఆ కన్ను ఏ విధంగా ఉంది, కన్నులో మధ్యలో ఉన్న పొర ఏ విధంగా ఉంది, స్కేల్స్ ఎట్లా అమర్చబడ్డాయి, తోకలో స్కేల్స్ ఎట్లా ఉన్నాయి, ఒంటి మీద స్కేల్స్ ఎట్లా ఉన్నాయి, సో ఎవ్రీ డీటెయిల్ రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1 వీక్కో 10 డేస్కో అగస్టీస్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా ఐఎమ్ రెడీ అనుకొని అగస్టీస్కి ప్రజెంట్ చేస్తే అగస్టీస్ దాన్ని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడట. సో మనోడికి కోపం వచ్చింది, ఆల్రెడీ చాలా రాశాను కదా అయినా తీసుకోవట్లేడని మళ్ళీ కోపం వచ్చి ఇప్పటిదాకా చేసిన దాన్ని అంతా చింపేసి మళ్ళీ ఫ్రమ్ ద డే 1 అంటే ఫ్రమ్ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాడట. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఇచ్చాడు, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాడు కాబట్టి అసలు ఆయన ఊహించినన్ని అబ్జర్వేషనల్ పాయింట్స్ ఆయనకు దొరికాయట. ఎవరికి? స్టూడెంట్కి. సో అగస్టీస్ తన స్టూడెంట్స్కి ఏం నేర్పాడు అని మీరు మీ స్టూడెంట్కి మీరు మీ కెరియర్లో యాజ్ ఎ బయాలజిస్ట్ చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగారు కదా, వాట్ డిడ్ వన్ థింగ్ యూ హ్యావ్ టాట్ టు యువర్ స్టూడెంట్స్ అంటే అగస్టీస్ చెప్పిన విషయం ఏంటంటే ఐ హ్యావ్ టాట్ మై స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ఇన్ డీటెయిల్ అని చెప్పాడట. అర్థమైందా నా పాయింట్? స్టోరీ అంత అర్థమైందా? సో అగస్టీస్ ఏం నేర్పాడంటే డీటెయిల్స్లోకి వెళ్ళి ప్రతిదాన్ని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడం ఆయన నేర్పాడు అని చరిత్రలో అగస్టీస్ గురించి అబ్జర్వేషన్కి ముడిపడిన కొన్ని కథలు ఉన్నాయి. సో ఇక్కడ 2 పాయింట్స్ అగస్టీస్ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే అబ్జర్వేషన్లో మనం ఏం చేయాలంటే చూడండి చూడండి చూడండి, ఇప్పటికే చూసిన వాటితో సంతృప్తి చెందకుండా ఇంకా చూడండి. దట్ ఈస్ ద 1 పాయింట్. ఇప్పటికే చూసిన వాటితో సంతృప్తి చెందకుండా ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూడండి. రెండవది చూడడమే కాదు రాయండి. ఎంతమంది మీలో బైబిల్ చదివినప్పుడు మేబీ డివోషన్ చేస్తున్నప్పుడు ఎంతమంది మీ దగ్గర పెన్ను లేకపోతే బుక్ ఉంటుంది పక్కన? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. వి డోంట్ యూజ్ పెన్ అండ్ బుక్ వెన్ వీ రీడ్ బైబిల్ చదివేటప్పుడు మనం రాయం. ఎందుకు రాయమంటే ఫస్ట్ థింగ్ నేను చెప్తాను ఏంటంటే మోటివేషన్. మనకి చదవాలన్న ఆసక్తి ఉండదు, నేర్చుకోవాలన్న దృక్పథం ఉండదు. ఎందుకు చదువుతామో తెలుసా? గిల్ట్ తీసేసుకోవడానికి చదువుతాం మనం బైబిల్. చదవకపోతే ఏమవుతుందో, క్రైస్తవులం కాబట్టి బైబిల్ ఒకరోజు చదవాలా, చదవకపోతే ఏమైనా ఉపద్రవం వస్తుందేమో ఈరోజు అని గిల్ట్ తీసేసుకోవడానికి చదువుతాం. కానీ నిజంగా రచయిత ఏం చెప్తున్నాడు, నిజంగా వాక్యంలో ఏముంది, నేర్చుకోవాలి నేను ఈరోజు అన్న దృక్పథంతో చదవం. ఒకవేళ అది చదవాలంటే, అట్లా చదవాలనే ఆశ ఉంటే మనం బుక్ పెట్టి మనం రాస్తాం. నేను మొన్న వెడ్నెస్డే ప్రేయర్కి రాలే, ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు ఈవినింగ్ వెడ్నెస్డే ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం షేరింగ్ కూడా చేసుకున్నారని విన్నాను. షేరింగ్లో ప్రసాద్ ఒక విషయం షేర్ చేసుకున్నాడట. రాయడం మొదలుపెట్టాడట. ఇంతకుముందు చేయలేదు. ఒకరోజు మెంటర్స్కి క్లాస్ తీసుకుంటా ఉంటే వెనకాల కూర్చున్నాడు. పర్సనల్ డివోషన్ గురించి ఆయన లేడు అసలు మెంటర్స్లో, ఆయన విన్నాడట. సో వెళ్ళి రాయడం మొదలు పెట్టాడంట. రాసినప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాడట. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు? ఎందుకంటే వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి వాక్యంలో ఉన్న లోతైన విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి హీఈస్ ఎంజాయింగ్ రీడింగ్ ద బైబుల్. సో మనం బైబుల్ చదివేటప్పుడు ఎంజాయ్ చేయట్లేదంటే దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. వీ డోంట్ హ్యావ్ మోటివేషన్, వీ జస్ట్ వాంట్ టు రీడ్ అంతే.
బైబిల్ చదివినప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ దట్ హ్యాపీనెస్, జాయ్ ఉండాలి. అరే ఇంత మంచి ఇన్సైట్, ఇది నాకు నేర్చుకున్నాను, ఇది దేవుడు ఇట్లా చేశాడా అని ఆ జాయ్ లేకపోతే మన బైబిల్ రీడింగ్ అంతా రిలీజియస్ అవుతుంది. రిలీజియస్, వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుతున్నారు, మనం బైబిల్ చదువుతున్నాం, ఇంకా అంతే తేడా, ఏం లేదు. రామకోటి వాళ్ళు రాస్తున్నారు, మనం ఇంకో బుక్ పెట్టుకొని చదువుతున్నాం. సో బైబిల్ షుడ్ బి, అంటే బైబిల్ ఎందుకు చదవాలంటే నేర్చుకోవాలి, దేవునికి దగ్గర కావాలన్న ఉద్దేశంతో మనం చదవాలి. ఓకే, సో అబ్జర్వేషన్లో 5 పాయింట్స్. మీరు డైరెక్ట్ లాస్ట్ పేజ్ దగ్గరికి రండి. హోవార్డ్ హెండ్రిక్స్ అండ్ విలియం హెండ్రిక్స్ లివింగ్ బై ద బుక్లో పరిశీలనలో ఏం చూడాలనేవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నేను అవి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేనేం చేయలేను, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. మీరు నోట్స్ తర్వాత డీటెయిల్గా చదవండి, లేకపోతే యూ కెన్ కమ్ టు మీ, వీ కెన్ డిస్కస్. సో ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వేషన్లో చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు రాసిన బుక్, ఈ బుక్ ప్రకారం థింగ్స్ దట్ ఆర్ ఎంఫసైజ్డ్, మీకుందా అక్కడ ఉంది, మీ నోట్స్లో ఉంది. నొక్కి చెప్పబడిన విషయాలు అబ్జర్వ్ చేయాలి ప్యాసేజ్లో. ఓకే, ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, పుస్తకంలో ఇవ్వబడిన స్థలం మొత్తం ఎంత అన్న ప్రశ్న పుస్తకంలో ఉందా, మీకు ఉందా? అది నోట్స్లో ఉంది కదా, ఉంది. మీకు ఖాళీలు ఎక్కడున్నాయో అక్కడ రాసుకోండి. పుస్తకంలో ఇవ్వబడిన స్థలం మొత్తం ఎంత అనే ప్రశ్న అడగడం. మీరు ఆదికాండం చూస్తే, ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతుంది? సృష్టి గురించి, పతనం గురించి, వరద, నోవాహు వరద గురించి, ఆ తర్వాత బాబేలు గోపురం గురించి, వీటన్నింటి గురించి మనకు మొదటి 11 అధ్యాయాలు మాట్లాడతాయి. 12 నుంచి 50 అధ్యాయాలు ఒక నలుగురు జీవిత చరిత్రలాగా డివైడ్ చేయొచ్చు. ఎవరు ఆ నలుగురు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అండ్ యోసేపు వాళ్ళ జీవిత చరిత్ర. ఓకే, సో ఎంత స్థలం ఇచ్చాడు చూడండి. 11 అధ్యాయాలు దీనికి ఇచ్చాడు, మిగతా 12 నుంచి 50 అంటే దాదాపు 38 అధ్యాయాలు. ఓకే, సో అంటే వెన్ యూ డివైడ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్ ఏం చెప్పదలుచుకున్నాడు. ఇది మొత్తం పుస్తకంకే కాదు, ఒక పుస్తకంలో చాప్టర్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయని చెప్పాను నేను మాటికి. ఫస్ట్ 3 చాప్టర్స్ అంటే మీరు ఎఫెసీ పత్రిక ఇది కూడా వింటలేరా? నేను ప్రతి సర్మన్లో చెప్తున్నాను అది. ఫస్ట్ 3 చాప్టర్స్ డాక్ట్రిన్, ఓకే, థియరీ చెప్పాడు. 4 and 5 and 6 3 చాప్టర్స్ ఏం చేశాడు? అప్లికేషన్ చెప్పాడు. మీరు రోమన్స్ దగ్గరికి వెళ్తే కూడా రోమా 10 అధ్యాయాలు దేని గురించి ఉంటాయో తెలుసా? 11 అధ్యాయాలు థియరీ ఉంటుంది, 11 అధ్యాయాలు డాక్ట్రిన్, సాలిడ్ డాక్ట్రిన్ ఉంటుంది. 12వ అధ్యాయం దగ్గరికి రాగానే కాబట్టి మీరు సజీవ యాగముగా మీ శరీరములను అర్పించుకొనడని అక్కడ నుంచి మొత్తం కమాండ్స్ ఉంటాయి. ఆతిథ్యం ఇయ్య, మరొకటి, సహోదరుని ప్రేమించడి. సో అంటే 11 అధ్యాయాలు ఎందుకు అంత ఇచ్చాడంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎంత ఇచ్చాడు, ఒక ప్యాసేజ్లో ఎంత ఇచ్చాడు, పుస్తకంలో ఎంత స్థలం ఇచ్చాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి అని దాంట్లో మొట్టమొదటి విషయంగా మనం చూడొచ్చు, నొక్కి చెప్పబడుతున్న విషయం. రెండవది స్టేటెడ్ పర్పస్, పేర్కొన్న ఉద్దేశం, రచయిత యొక్క ఉద్దేశం. మీకు ఎగ్జాంపుల్ అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట ఉంది. యేసు శిష్యుల ఎదుట అనేకమైన సూచక క్రియలు చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు విశ్వసించుట వలన ఆయన నామమందు జీవము కలిగి ఉండనట్లు ఇవి వ్రాయబడి ఉన్నవి. ఓకే, సో 1 నుంచి 6లో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? యోహాను సువార్త 1 నుంచి 6లో 7 సూచక్రియలు చేశాడు. మీరు ఒకవేళ ఫస్ట్ 6 చాప్టర్స్ చదివితే, గాస్పుల్ ఆఫ్ జాన్ చదివితే 7 సైన్స్ జీసస్ క్రైస్ట్ చూస్తాడు. సో అవి ఎందుకు చేశాడు అంటున్నాడు ఇక్కడ ఈ 30వ వచనంలో యోహాను? పర్పస్ ఏమంటున్నాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు విశ్వసించటం వలన జీవము కలిగి ఉండినట్లు ఇవి రాయబడ్డాయి. సో ద పర్పస్, స్టేటెడ్ పర్పస్ అంటే పేర్కొనబడిన ఉద్దేశం. సో వై హీ హాజ్ డన్ అన్న పర్పస్ని చెప్పడానికి వాడుతున్న పదాలను కూడా మనం వాక్య భాగంలో అబ్జర్వ్ చేయాలి అనేది రెండవది. రైట్, సో కొన్నిసార్లు పర్పస్, బుక్ మొత్తం పర్పస్ కూడా అధ్యాయంలో ఎక్కడో చెప్పేస్తాడు రచయిత.
వై ఈజ్ రైటింగ్, సపోజ్ ఎందుకు రాస్తున్నాడు అన్న ఉద్దేశాన్ని ఆయన పెడతాడు. సో మనం ఇది ఎట్లా తెలుస్తుంది అంటే లోతుల్లోకి తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనకు. సో అది కూడా ఒకసారి మీరు గమనించాలి అని హోవార్డ్ హెండ్రిక్స్ చెప్తున్నాడు. ఓకే, మూడవది క్రమం, ఆర్డర్ ఆఫ్ ద ప్యాసేజెస్ ఏ విధంగా అమర్చబడ్డాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమంటారంటే పాపము వలన మనకు పని వచ్చింది, వర్క్. ఓకే, ద వర్క్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. ఓకే, కానీ బైబుల్ అట్లా చెప్పట్లేదు. ఎట్లా చెప్పొచ్చదంటే ఆదికాండం దగ్గరికి వెళ్తే దేవుడు 3వ అధ్యాయంలో వాళ్ళు పాపంలో పడడానికి ముందే దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు, సేద్యపరచడానికి ఆ తోటనంతా చూడడానికి పనిచ్చాడు. ఓకే, సో పాపం వల్ల ఏమైందంటే పని యొక్క తీవ్రత పెరిగింది. చెమట చిందించడం అనేది పాపం వల్ల వచ్చింది. ప్రసవ వేదన చాలా ఎక్కువ అవ్వడం వల్ల కూడా పాపం వల్ల వచ్చింది. ఓకే, లేకపోతే మేబీ ఉమెన్ అందరూ కూడా నవ్వుకుంటూ డెలివరీస్ అయిపోయే వాళ్ళేమో తెలియదు. ఓకే, కానీ ప్రసవ వేదన ఎందుకు వచ్చింది, అంత తీవ్రమైన పెయిన్ ఎందుకు వచ్చిందంటే ఖర్చు వల్ల వచ్చింది, లేకపోతే నార్మల్గా ఉండేదేమో. చెమట చిందించకుండా మనం పనిచేసే వాళ్ళం, కానీ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం. ఒక పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది, రైట్? ఏసీలో కూర్చున్నా అది ఏమంటారు, చెమట చిందించే కష్టమే. అది చెమట అంటే నిజంగా ఇట్లా బొట్లు ఆరాలని కాదు, కానీ చాలా ఎక్కువగా కష్టపడటం అనేది పాయింట్ అక్కడ. సో క్రమం చూడండి. సో ఆ క్రమం ఏంటి, 3వ అధ్యాయానికి ముందే దేవుడు పని అప్పచెప్పాడు అన్నది క్రమం. ఆ క్రమం మిస్ అయినరు కాబట్టి మనం దీనికి ఏమంటాం, రాంగ్ ఇంటర్ప్రిటేషన్కి అవకాశం వస్తుంది. కాబట్టి వాక్య భాగాల క్రమమైన అమరిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని హోవార్డ్ హెండ్రిక్స్ చెప్తున్నాడు. ఓకే, 4th థింగ్ ఏంటంటే రిపీటెడ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మన టెలివిజన్స్లో, మన మీడియాలో మాటికి సేమ్ యాడ్ ఎందుకు ఇస్తారు మాటికి అదే యాడ్ వస్తుంది. లోపట సింక్ అవ్వాలి, అది టెంప్ట్ అయ్యి మనం కొనేసేయాలి, రైట్? ఎందుకంటే రిపీటెడ్గా ఏదైనా వింటే, రిపీటెడ్గా ఏదైనా చూస్తే అది మన మనసులో ఉండిపోతుంది. సో ఒక రచయిత కూడా రిపీటెడ్గా ఏదైనా చెప్తున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటి, అది మనకు అర్థం కావాలి, అది చాలా ఇంపార్టెంట్ అని. అంతేనా? ఇప్పుడు మనకు రిపీటెడ్గా ఎందుకు యాడ్ చేస్తారంటే ఇది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, కొనుక్కోండి అని చెప్పడానికి ఒక రకంగా, అంటే అటు నుంచి. సో ఒక రచయిత బైబిల్లో ఒక పదాన్ని లేకపోతే ఒక టాపిక్ని మాటికి చెప్తున్నాడంటే హీ వాంట్ టు టాక్ టు యూ, హీ వాంట్ టు ఎంఫసైజ్. అది చాలా ప్రాముఖ్యమని మనకు ఆయన చెప్పడం అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, డైరెక్ట్ వ్యత్యాసాల దగ్గరికి రండి, రైట్? లుక్ ఫర్ కాంట్రాస్ట్స్ అంటే భిన్నంగా ఉన్న వాక్యాలు. ఇవేంటంటే ఒకదానికొకటి విరుద్ధమైనవి, ఆపోజిట్ ఉంటాయి. విరుద్ధమైన వ్యక్తులు ఉండొచ్చు, విరుద్ధమైన ఆలోచనలు ఉండొచ్చు, రైట్? ఎగ్జాంపుల్ కీర్తన 1లో 2 థాట్స్ ఉన్నాయి, 2 పీపుల్ ఉన్నారు. ఎవరైనా చెప్పగలుగుతారా? సామ్ 1లో దుష్టుడు, ఆపోజిట్ ఎవరు? నీతిమంతుడు. ఇంకా థాట్స్, ఎనీ థాట్స్ అండ్ ఐడియాస్, యాక్షన్స్? ఇచ్చానా? రైట్. ఓ ఉందా అది? రైట్. దుష్టుడి పని, నీతిమంతుడి పని. దుష్టుని ఫలితం దుష్టుడు ఏమైపోతాడు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండిపోతాడు. నీతిమంతుడు ఒరను నాటబడినదై ఫలించు చెట్టు వలె ఉంటాడు. సో కాంట్రాస్ట్, ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నది, అవి కూడా మనం చూడాలి. ఇవి ఎక్కువగా సామెతలు పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. అక్కడ మీకు ఇచ్చుంటాను నేను. 1:7లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు 1:7లో? మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు, రైట్? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి ఉంటుంది. ఆపోజిట్ ఏంటి? కాంట్రాస్ట్ మూర్ఖులు, వాళ్ళకు జ్ఞానము ఉపదేశము ఉండదు. అహంకారం వెంబడి అవమానం వస్తుంది, వినయం గాలి వారి వద్ద జ్ఞానం ఉంటుంది. సో అహంకారం దేంతో కాంట్రాస్ట్ చేశాడు? వినయం, హ్యూమిలిటీ, ప్రైడ్ అండ్ హ్యూమిలిటీ, రైట్? ఓకే. 4వది పోలికలు, లుక్ ఫర్ కంపారిజన్స్. మత్తయి సువార్త 7:24-27.
ఒకసారి తీయండి, మత్తయి సువార్త 7:24-27. వాట్ ఆర్ ద కంపారిజన్స్? ఐడెంటిఫై చేయండి ఒకసారి. అంటే ఒకేలా కనిపించే ఆలోచన లేదా ఒకేలా కనిపించే వ్యక్తులు ఉంటారు ఆ ప్యాసేజ్లో. మత్తయి, వెరీ గుడ్. ఒక ఆయన ఏడ కట్టుకున్నాడు? కొండ మీద కట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఇసుక మీద కట్టుకున్నాడు. ఏమైంది? సో ఒకదాన్ని ఇంకొక దాంతో కంపేర్ చేస్తున్నాడు, రైట్? విరుద్ధమైనవి కావు ఇవి, పోలికలు ఇవి. ఓకే, కాంట్రాస్ట్ అంటేనేమో ఆపోజిట్వి, కంపారిజన్స్ ఏమో యు ఆర్ జస్ట్ ఏమంటారు అటు ఇటు పోల్చి చూస్తున్నాం అంతే. ఓకే, ఇవి కూడా మనం వాక్య భాగంలో ఉన్నవి మనం ఎగ్జామిన్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అంటున్నాడు. తర్వాత కంజంక్షన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మన రెగ్యులర్ ఎక్స్పోజిషన్లో కూడా మనం చెప్తాం. ఏంటి కంజంక్షన్స్ అంటే? కనెక్టింగ్ పదాలు. ఏంటి కనెక్టింగ్ పదాలు తెలుగులో? కాబట్టి, అందువల్ల, అయితే, ఓకే, బట్, దేర్ ఫోర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవునా? పదాలు చాలా చిన్నవే కానీ చాలా పవర్ఫుల్. అవి కూడా ఉన్నాయో లేదో మీరు చూడండి ఇంకానే. ఓకే, సో పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరిశీలనలో అడగాల్సిన 6 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వెన్, వేర్, హూ, వాట్, వై అండ్ హౌ. ఈ 6 క్వశ్చన్స్ కనుక మనం ప్రతి ప్యాసేజ్కి ఆగి అడిగితే మనం చాలా విషయాలు బయటికి తీసుకోవచ్చు. జనరల్గా నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో లిటరల్గా ప్రాక్టీస్ చేసేవాడిని ప్యాసేజ్. అప్పటికే కొత్త క్రైస్తవుని ఇది తెలుసుకున్నప్పుడు ప్యాసేజ్ని పెట్టుకొని పక్కన నోట్స్లో క్వశ్చన్స్ రాసుకునేవాడిని. వెన్, వై అని రాసుకొని ఇప్పుడు ఈ ప్యాసేజ్లోంచి వెతికేవాడిని. హూ అన్నాడు కదా, సో అక్కడ ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి రాసుకునేవాడిని. సో వెన్ ఎక్కడ జరిగింది అనేది రాసుకున్నాను. సో ప్రాక్టీస్ చేసేవాడిని అట్లా. సో అట్లా ప్రాక్టీస్ చేసి నాకు ఇంకా నెక్స్ట్ టైం ప్యాసేజ్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ క్వశ్చన్స్ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉన్నాయి కాబట్టి నాకు అది అర్థమైపోయేది. సో పరిశీలనలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డోంట్ హరీ, పరిగెత్తొద్దు. సో పరిగెత్తకుండా చాలా జాగ్రత్తగా మెల్లగా మనం లోపట ఉన్న సంగతులు మనం గమనించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, రైట్? ఓకే, థ్యాంక్ యూ.